వైసీపీ ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక్క ఎంఓయూ మీద సంతకం చేయలేదు. రెండవది, ఈ దావోస్ పర్యటన ప్రభుత్వం ఇచ్చిన ఒక ఏదైతే పబ్లిసిటీ ఉందో, ఏదైతే ఒక పెయిడ్ మార్కెటింగ్ చేశారో, సుమారు కేవలం టీవీ ఛానల్స్కే 6 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పెయిడ్ మార్కెటింగ్ చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ గురించి, మీ తనడి గురించి, మరి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే కదా, అనేక జీవోలు ఇచ్చారు కదా. ఎంత పెయిడ్ మార్కెటింగ్ జరిగిండు కూడా దావోస్లో ఒక ఎంఓయూ రాలేదు. అలాగే ఒక కంపెనీ కూడా మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం, ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడతాం, ఇంతమందికి ఉపాధి కలిగి చేస్తాం, ఇంత పెట్టుబడులు పెడతాం, ఇన్ని దఫాలుగా మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ఒక్క కంపెనీ కూడా ఎందుకు బహిరంగంగా వాళ్ళ ఒక స్టేట్మెంట్ రూపంలోనో లేదా వాళ్ళ కంపెనీ వెబ్సైట్లోనో, ఒక న్యూస్ లెటర్లోనో, ఒక న్యూస్ మీట్లోనో కూడా ఎందుకు చెప్పలేకపోయిందని అడుగుతున్నాను. అంటే ఈ దావోస్ పర్యటన అంతా కూడా మీరు ఏ విధంగా పోర్ట్రై చేసుకున్నారు అంటే, మీ తనయుణ్ణి మీ తదుపరి తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ అని చెప్పి పోర్ట్రై చేసుకోవడం కోసం ఈ దావోస్ను ఉపయోగించుకున్నారా అని అనుమానం వస్తుంది. ఇక మూడోది, మీరేం చెప్తున్నారు, మేము 32 మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు. ఒక్కసారి లోకేష్ గారే 37 మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు. మీరైతే చాలా మీటింగ్లో పాల్గొన్నారని చెప్తున్నారు. సరే, 38 మీటింగ్లో పాల్గొన్నాయని ఒకసారి చూస్తే, ఆ 38 మీటింగ్లో 38 కంపెనీలతో మీరు మీట్ అయితే అందులో 20 కంపెనీలు ఇండియాకి చెందిన కంపెనీలే. 8 కంపెనీలు అయితే, 20 కాకుండా ఇంకొక 8 కంపెనీలు అయితే, ఆ 8 కంపెనీలు కూడా హైదరాబాద్ చెందిన కంపెనీలే. మరి ఇండియాకు సంబంధించిన కంపెనీలు హైదరాబాద్ సంబంధించిన కంపెనీలు కలవడం కోసం మీరంతా కూడా దావోస్ వెళ్ళాలా? ఇదే దావోస్ గురించి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దావోస్ ఒక్కసారి అప్పటి ముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అప్పుడు వచ్చిన పెట్టుబడులు 1,25,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే, ఆ రోజు గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మెటల్ తోటి ఒప్పందాలు కావచ్చు, ఇథనాల్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ వస్తే ఆ రోజు మీరు మీ ఈనాడు పేపర్లో రాసింది ఏంటి? దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకురాలేరా? పెట్టుబడుల కంటే మీరు వ్యతిరేకమా? మీరు ఎందుకు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దావోస్ వెళ్ళట్లేదని చెప్పి రకరకాలుగా మీరు మీ ఈనాడు పేపర్లో రాసిన కథలు ఇవన్నీ. ఓసోసై దావోస్ మనకెందుకులే, పెట్టుబడులు మనకు వద్దులే అని చెప్పి ఒకసారి అయితే పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా అని చెప్పి ఇంకొకసారి మీ ఈనాడు పత్రికలో రాసిన వార్తలు ఇవన్నీ కూడా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. అదే నోటితోటి మీరు ఈరోజు దావోస్ అంటే పెట్టుబడులు కాదు, దావోస్ అంటే కాంటాక్ట్స్ కోసం, నెట్వర్కింగ్ బిల్డింగ్ కోసం, ఫ్రెండ్షిప్ పెంచుకోవడం కోసం మేము దావోస్ వెళ్తున్నామని చెప్తున్నారు. అంటే మీరు ఏది చెప్పితే అది పత్రికలు రాయాలి, మీరు ఏమి చెప్పితే అది నిజమని చెప్పి పత్రికలు రాసి ప్రజల చేత నమ్మించాలి. ఒకసారేమో దావోస్ పెట్టుబడులు అంటారు, ఒకసారేమో దావోసు నెట్వర్కింగ్లు అంటారు.
మరి ఈసారి ఈ దావోస్కి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు ఒక ఎంఓయూ చేయలేదు, ఒక సింగిల్ కంపెనీ రాలేదు, ఎప్పుడూ లేని విధంగా పెయిడ్ మార్కెటింగు జరగలేదు, ఈసారి జరిగింది. అదేవిధంగా అన్ని కంపెనీల్లో కొన్ని కంపెనీలు ఇండియాకి చెందిన కంపెనీలు, 8 కంపెనీలు అయితే హైదరాబాద్కి చెందిన కంపెనీలు. ఎంత ఘోరం అంటే ఇలా ఫస్ట్ మీటింగ్ దావోస్లో ఫస్ట్ మీటింగ్ ఎవరితో జరిగిందయ్యా అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టోన్ క్రాఫ్ట్స్ అనే కంపెనీ తోటి ఫస్ట్ మీటింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని హెడ్ ఆఫీస్ వచ్చి సోమాజిగూడ. దావోస్ వెళ్ళి సోమాజిగూడలో ఉన్న హెడ్ ఆఫీస్ ఉన్న ఒక కంపెనీ తోటి మీటింగ్ జరిగి ఆ మీటింగ్లో ఏం మాట్లాడారంటే 150 ఎకరాల ల్యాండ్ కావాలి మాకు, ఆ 150 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ పెడతామని చెప్పి మాట్లాడారు. ఇది వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేది. మరి ఇదే దావోస్ వేదిక మీద ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాల నుంచి ఏ ప్రతినిధులు వెళ్ళినా సరే దావోస్లో వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతి గురించి, ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ఇండస్ట్రియలైజేషన్ గురించి, హ్యూమన్ రిసోర్స్ గురించి, హ్యూమన్ క్యాపబిలిటీస్ గురించి, హ్యూమన్ రిసోర్స్ ఇండెక్స్ గురించి, రెవెన్యూ గురించి మాట్లాడి ఇది మా రాష్ట్రం, ఇది మా స్టేటు, మాకు పెట్టుబడులు పెట్టండి, మేము మీకు అదిస్తాం ఇదిస్తాం అని చెప్పి అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ స్పీచ్లు ఉండాలి. మరి ఇదే దావోస్ వేదిక మీద ఈ రాష్ట్ర ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, మా ఫ్యూచర్ వచ్చి నారా లోకేష్ గారు, మా ఫ్యూచర్ సీఎం వచ్చి నారా లోకేష్ గారు అని చెప్పి ప్రసంగాలు చేస్తున్నారు.